అందరికీ నమస్కారం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గుంటూరు అధ్యక్షులుగా నేను పదవి బాధ్యతలు స్వీకరించి ఈ రోజుకు 4 నెలల కాలం అయింది. ఈ సందర్భంగా మన పాత్రికేయ మిత్రులతో నా అనుభవాల్ని పంచుకుందామని, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో అంటే కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి కూడా తెలియజేసేదానికి ఈ రోజున మిత్రులందరూ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా దరిదాపుగా 5,800 కోట్ల రూపాయల వ్యాపారం ఈ కేంద్ర సహకార బ్యాంకు ద్వారాగా 167 PSCSలు 44 బ్యాంకుల ద్వారాగా కార్యక్రమాలు విస్తరించి చేస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా క్రాప్ లోన్లు ఇవ్వటం, CC లోన్లు ఇవ్వటం, అదేవిధంగా LT లోన్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు రైతుల సీజన్ మొదలైంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ టైంలో కూడా ఇప్పుడు దాదాపు 130 కోట్ల రూపాయలు క్రాప్ లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా CC లోన్లు చూసినట్లయితే 260 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు LT లోన్లు కూడా దాదాపు 110 కోట్ల రూపాయలు, దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా పాత వాటికి సంబంధించి కూడా వాటిని మరలా పునరుద్ధరించే కార్యక్రమం, వాటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఈ సహకార శాఖను ఒకదాన్ని ఏర్పాటు చేసి తద్వారా దేశవ్యాప్తంగా సహకార సంఘాలని బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మరి TDLP లీడర్గా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇరువురు కూడా అటు అమిత్ షా గారితో మాట్లాడి ఈ సహకార సంఘాలని ఈ గుంటూరు జిల్లాలో బలోపేతం చేసేదానికి అనేక చర్యలు తీసుకుని రూట్ మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సహకార సంఘాల ద్వారా ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాలతో పాటుగా ఎక్కువగా మధ్యతరగతి వారికి, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక వ్యాపారాలు చేసేదానికి కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కోల్డ్ స్టోరేజీలు ఎక్కువగా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గోడౌన్స్ నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాటితో పాటు ప్రొవిజనల్ స్టోర్స్, పెట్రోల్ బంకులు కూడా నిర్వహించేదానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. పల్నాడు ప్రాంతంలో కూడా ఈ పెట్రోల్ బంకులు విరివిగా చేసేదానికి కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈపూర్లో కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు శావల్యాపురంలో ఇచ్చారు. ఈ విధంగా అన్ని కార్యక్రమాలని సహకార సంఘాల ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ షాపులను కూడా నిర్వహించేదానికి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ సహకార సంఘాలకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఇది వాస్తవం. దీని మీద కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంక్వైరీలు జరిగే క్రమంలో 51 ఎంక్వైరీని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయడం జరిగింది. దాని ద్వారా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పత్తిపాడు బ్రాంచ్ కి సంబంధించి ఎంక్వైరీ నివేదిక వచ్చింది. కొంతమంది మేము చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఎవరైతే అక్కడ భక్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని పోలీసు వారి ద్వారా కూడా వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఎవరన్నా ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వారికి ఛార్జ్ మెమోలు ఇచ్చి ఆ రికవరీకి కూడా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వినుకొండానండి మరి పొన్నూరుకు సంబంధించి కూడా 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్కడ కూడా యాక్షన్ మొదలుపెట్టాం. ముఖ్యంగా గురజాల నల్లబాడుకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే గురజాలలో అయితే 12 కోట్ల రూపాయలు ఒక కోల్డ్ స్టోరేజ్ లోనే అవినీతి జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిర్చి బస్తాలు లేకుండా మిర్చి బస్తాలు ఉన్న విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కోల్డ్ స్టోర్ యజమాని ప్రభుత్వాన్ని మోసం చేయడం జరిగింది. అందులో కూడా కొంతమంది అధికారుల పాత్ర ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా నల్లబాళ్ళు సంబంధించి కూడా కోల్డ్ స్టోరేజ్ లో కూడా ఇదే విధంగా మిర్చి లేనప్పటికీ ఉన్న విధంగా అక్కడ వారు బిల్స్ తయారు చేయటం, ఆ డబ్బుల్ని మన ఈ సహకార బ్యాంకు ద్వారా, సెంట్రల్ బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి వారిని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ ఆఫీసర్ 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. DR రామారావు గారు దానికి ఎంక్వైరీ అధికారిగా ఉన్నారు. వారు కూడా ఈ రోజున రిపోర్ట్ తయారు చేశారు. DCO వీరాచారి గారు ఇవన్నీ కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఇందులో ఒకటి, ఈ ఎవరైతే చేశారో అటు నకిలీ పాస్బుక్లు వినుకోవడం కూడా కొంత జరిగింది. పాస్బుక్లు తయారు చేసే వాళ్ళని గుర్తించడం జరిగింది. వారి మీద యాక్షన్ తీసుకుంటున్నాం, క్రిమినల్ కేసులు పెడుతున్నాం. వారు వెనకున్నటువంటి ఎవరైనా ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ లేదా ఎవరన్నా పెద్ద వ్యాపారస్తులు ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది, చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీనితో పాటు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో
హౌస్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ శాసనసభ్యులైనటువంటి ధూళిపాటి నరేంద్ర గారు, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు, కొంతమంది శాసనసభ్యులు కూడా హౌస్ కమిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే హౌస్ కమిటీ కూడా గుంటూరు రాబోతుంది. ఆ హౌస్ కమిటీ ద్వారా అన్ని నిజాలను కూడా బయటికి తీసుకొచ్చి ప్రతి రూపాయిని కూడా రికవరీ చేసేదానికి 100% ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నేను సిన్సియర్గా కార్యక్రమాలు చేపడతాను. ఉద్యోగస్తులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నాయి, లేదు మధ్యలో దళారీలు ఉన్నాయి. ఎవరున్నప్పుడు కూడా ఎవరిని కూడా ఉపేక్షించే ప్రశ్న లేదు, ఎవరిని కాపాడే పరిస్థితి లేదు, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆపే పరిస్థితి లేదు. రికవరీ చేసి యాక్షన్ తీసుకొని క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సజావుగా ఈ కేంద్ర సహకార బ్యాంకు నడిచేదానికి ఈ రోజున మరలా వ్యాపార లావాదేవీలు ఎక్కడ స్తంభించకుండా వీటిని యథావిధిగా రైతులకి మళ్ళీ రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఆప్కాబ్లో కూడా పైన అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారిని, ఎండి గారితో కూడా మాట్లాడి ఎక్కడ ఇబ్బంది పడకుండా 51 ఎంక్వైరీ ఉన్నా, అదేవిధంగా మన హౌస్ కమిటీ వచ్చినా ఈ సంస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిగతా రైతులకు మేలు చేసేదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మాకు పూర్తి స్థాయిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సహకార సంఘాన్ని ఈ కేంద్ర ప్రభుత్వ ద్వారా వచ్చేటటువంటి అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకునే దానికి వారందరూ కూడా సలహాలు ఇస్తున్నారు. వారందరి ఆలోచన మేరకు వారి సహాయ సహకారాల ద్వారా ఈ సెంట్రల్ బ్యాంక్ గుంటూరుని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తప్పనిసరిగా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ కూలంకషంగా మళ్ళీ ఎంక్వైరీ కమిటీ జరుగుతూ ఉంది. అమాయకులు ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాం. వీళ్ళ పాత్ర ఉందంటే మాత్రం చర్యలతో పాటు ఖచ్చితంగా రికవరీ కూడా చేస్తాం. ఎందుకంటే నకిలీ పాస్బుక్లు దొరికాయి. నకిలీ పాస్బుక్లు సృష్టిలో ఎవరైతే భోక్తలు ఉన్నారో, ఎవరైతే అంతిమంగా లబ్ధి పొందినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు వెనక. పాస్బుక్ల ద్వారా లోన్లు తీసుకున్నటువంటి అమాయక రైతులతో పాటు ఆ రైతులను ఉపయోగించుకున్నటువంటి కొంతమంది దళారీలు ఉన్నారు. వారిని కూడా పోలీసు వారి ద్వారా, అదేవిధంగా ఈ ఎంక్వైరీ కమిటీ అధికారుల ద్వారా కూడా చర్యలు గుర్తించడం జరుగుతుంది. తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకుంటాం. ఎవరన్నా అమాయకులు ఉన్నట్లయితే ఆ ఎంక్వైరీలో వాళ్ళ అమాయకులు తేలినట్టయితే వాళ్ళ పైన ఎటువంటి చర్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అదే దాని మీద కూడా ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయిందండి. బహుశా రేపు మంగళ బుధవారాల్లో ఎంక్వైరీ అధికారిగా డిఆర్ రామారావు గారు, నర్సాపేట డిఆర్ గారిని, అదేవిధంగా గుంటూరు డీసీఓ వీరాచారి గారిని నియమించడం జరిగింది. కమిటీలో రిపోర్ట్ కంప్లీట్ అయింది. బహుశా మంగళ బుధవారాల్లో కలెక్టర్ గారికి గుంటూరు సమర్పిస్తారు. దాని మీద చర్యలు ఫైండింగ్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఆ ఫైండింగ్స్ రాంగలోనే ఎవరైతే సంబంధిత బాధ్యులు ఉంటారో, అధికారులు కావచ్చు, లేదా కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు కావచ్చు, మధ్యలో ఉన్నట్టు దళారులు కావచ్చు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. విదేశీ దానికి సంబంధించి కూడా గతంలో కొంత ఉన్నాయండి. ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. తప్పనిసరిగా అవకాశం ఉన్న మేరకు అర్హత కలిగినటువంటి వారికి ఖచ్చితంగా రుణాలు ఇస్తాం. అయితే మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఈ బ్యాంకు వ్యాపార లావాదేవీలన్నిటికి సంబంధించి కూడా మార్టిగేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి మార్టిగేజ్ ద్వారాగానే మేము రుణాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఈ మార్టిగేజ్ చేసే దాంట్లో కూడా నకిలీ పాస్బుక్ల ద్వారా గుర్తించడంలో జరిగినటువంటి అవకతవకల మూలాన్ని ఈరోజు ఈ వ్యవస్థలో ఈ ఇబ్బందులు వచ్చినాయి. మా అది కొంత మేరకు వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తున్నారండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇచ్చారండి. మొన్న కూడా కొన్ని అప్లికేషన్లు వచ్చినాయి. అవి కూడా సిఓ గారితో మాట్లాడి, మన ఆప్కాబ్లో కూడా దీని మీద చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఆప్కాబ్లో కూడా మాట్లాడటం జరుగుతుంది. దీంతో పాటు మొన్ననే ఆప్కాబ్లో కూడా మీ అందరికీ తెలిసినట్టు ఒక కమిటీని వేశారు. ఈ విధంగా పాత ముద్దు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు మనకు వైజాగ్కు సంబంధించినట్టు తాతారావు గారు కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. అనంతపురం, అదేవిధంగా గుంటూరు, నేను మేమందరం కూడా సభ్యులుగా ఉన్నాం. మొన్ననే ఒక మీటింగ్ కూడా జరగడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ నెక్స్ట్ 10వ తారీఖున మరలా ఒక మీటింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా ఈ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో, అపరాధ వడ్డీలు ఉన్నటువంటి వాటన్నిటి మీద కూడా ఈ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక జనలబాడి తీర్మానం చేసి దాని మీద కూడా చర్యలు తీసుకొని కొంతమేరకన్నా అపరాధ వడ్డీ కనుక తొలగించినట్లయితే ఈ రికవరీ చేసేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ బ్యాంకుల్ని స్టడీ చేసేదానికి అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుందండి గుజరాత్ కూడా. దాని మీద సంబంధించి కూడా గుర్తించడం జరిగింది. ఆ కోల్డ్ స్టోరేజ్ యజమాని, అక్కడ ఎవరైతే పెట్టినటువంటి వాళ్ళని, దీనికి సంబంధించి ఇక్కడ పనిచేసేటటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి PSCS లో పనిచేసే వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. దాని మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది. దాని మీద కూడా మొన్ననే మాట్లాడటం జరిగింది. CEO కూడా పర్యవేక్షణ చేస్తున్నారు.
తప్పనిసరి దాని మీద కేసులు పెడతాం, దాని రికవరీ కూడా చేస్తాం. ఈ 51 ఎంక్వైరీలో వచ్చినటువంటి ఈ డీసీఓ గారు డిఆర్ గారు ఇచ్చేటటువంటి నివేదిక తయారైందండి. ఆ నివేదిక రంగంలోనే వాళ్ళు ఇచ్చే ఫైండింగ్స్ని బట్టి మనం అటు కలెక్టర్ గారు ఇటు ఆప్తాబు మేము అందరం కలిసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా రికవరీ చేయాలనే దాని మీద ముందు ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. క్రిమినల్ చర్యలతో పాటు రికవరీ కూడా చేయాలని, అవసరమైతే ఆ కోల్డ్ స్టోరేజ్ని ఏ విధంగా మనం ఆక్షనైజ్ అయినా, దాన్ని పబ్లిక్ ఆక్షనైజ్ అయినా మన దీనికి రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రికవరీ చేసి ఆ ప్రతి రూపాయిని కూడా వసూలు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. రైట్, అందరికీ నమస్కారం.